ఇప్పుడే వెళ్ళి తన బాగోతాన్ని అందరికీ చెప్తాన్రా, అందరి ముందు నాటకం ఆడుతుందని నేను భూమి అనుకున్నాము అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, వద్దు నాన్న వద్దు, నువ్వు తన పేరు చెప్తే ఇక నేనేం చేశానో నా గురించి బయట పెడుతుంది. ఇప్పుడు తనని నేను ఏమనలేని పరిస్థితిలో ఉండిపోయాను. అలాగే మీరు కూడా ఉండిపోయారు, ఉండాలి. లేదంటే నేనెందుకు తన మెడలో తాళి కట్టానో, అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఇవన్నీ కూడా బయటపడతాయి అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు. నక్షత్ర చేస్తున్న ఆ పనులను ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అవునన్నా, ఎందుకంటే అన్నయ్య మీద ఇష్టంతో తను నాపై ద్వేషాన్ని పెంచుకుంది. నేను తన మెడలో తాళి కట్టానని నాపై కక్ష తీర్చుకోవాలని అనుకుంటుంది. ఇలా ఎన్నాళ్ళురా ఇలా నువ్వు బాధపడుతూ నువ్విలా ఉండడం ఏంటి? కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా తప్పు తెలుసుకుంటుంది నాన్న, ఖచ్చితంగా తెలుసుకుంటుంది. కానీ ఆ రోజు వరకు మనమందరం కూడా ఎదురు చూడక తప్పదు అనే విధంగా చెప్తూ ఉంటాడు. చాలా బాధపడిపోతూ వెంటనే చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అలానే చాలా బాధపడిపోతూ చెర్రీనే చూస్తూ ఉంటాడు. వాడికి ఇంత బాధ వస్తుందని అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు కలిగించావయ్యా అని విధంగా అంటూ బాధపడిపోతూ కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రూమ్లో టిఫిన్స్ తింటున్న నక్షత్ర ఇలా అనుకుంటూ ఉంటుంది. నాతోనే పెట్టుకున్నావు కదా బావా, నేనేంటో ఇప్పుడు నువ్వు చూస్తావు. రోజు రోజుకి టార్చర్ ఎలా ఉంటుందంటే అసలు దీని మెడలో ఎందుకు తాళి కట్టాను అని అనే విధంగా నీ అంతట నువ్వుగా చెప్పే విధంగా నేను చేస్తాను బావా. ఎందుకంటే నీకంటే నాకు నా బావ ముఖ్యం కాబట్టి నేను ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ నేను బావని ప్రేమిస్తాను అనే విధంగా నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అందరూ కూడా టిఫిన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే భూమి వచ్చి కూర్చుంటుంది. ఏంటమ్మా అలా కూర్చున్నావు, టిఫిన్స్ తినో అనే విధంగా అంటూ వెంటనే అలా టిఫిన్ని వేస్తూ ఉంటే భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న, నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం ఆలోచించట్లేదు. లేదమ్మా, నువ్వేదో ఆలోచిస్తున్నావు, చెప్పమ్మ తల్లి అని విధంగా అంటూ ఉంటే ఏం లేదు నాన్న, అందులో ఫోన్ కాల్ వస్తుంది. ఇక ఆ ఫోన్ కాల్ని చూసిన వెంటనే మీరా, ఇదిగో అన్నయ్య ఉదయ్ చేస్తున్నాడు అని అంటూ ఫోన్ ఇవ్వగానే, మీరా బాబు ఇలా ఫోన్ చేశారేంటి అంటే నేను భూమితో మాట్లాడడానికి చేశాను. అంతలో ఉదయ్ పక్కన గగన్ ఉంటాడు. ఇక గగన్ అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు, భూమితో మాట్లాడతావా? నా పక్కనే ఉంది, ఇవ్వమంటారా? ఇవ్వండి, కానీ మీకు అభ్యంతరం లేకపోతే నేను తనని షాపింగ్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. నేనెందుకు అభ్యంతరం చెప్తాను బాబు, పక్కనే ఉంది. అమ్మాయి భూమి, ఇదిగో అమ్మ, నీతో ఉదయ్ మాట్లాడతాడంట అని అనగానే వెంటనే ఫోన్ తీసుకుంటుంది. భూమి, నేను ఇప్పుడే ఇంటికి బయలుదేరాను, నీతో కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను. నాతో మాట్లాడాలని అనుకుంటున్నారా? ఏంటది? అవన్నీ నేను నిన్ను బయటికి తీసుకెళ్ళాక చెప్తానులే. ఏంటి, భూమినా మీరు తీసుకెళ్ళేది అని గగన్ ఎంతో కంగారు పడిపోతూ అంటూ ఉంటే, అవును బాస్, భూమిని అనే విధంగా ఉదయ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి, ఏదైనా ఉంటే ఫోన్లో చెప్పచ్చు కదా. లేదు, నేను ఇంటికే బయలుదేరాను, నిన్ను బయటికి తీసుకెళ్తాను. అంతలో శరత్ చంద్ర, వస్తుంది బాబు, రానని ఎందుకంటుంది? ఓ వస్తుంది వస్తుంది అంటే అది ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు, చెప్పేసి. సిగ్గుపడుతుంది బాబు అని శరత్ చంద్ర అనగానే, సరే ఇంకో 10 నిమిషాల్లో ఇంటి ముందుంటాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, ఏంటి బాస్, నీతో షాపింగ్కి రావడానికి భూమి ఒప్పుకుందా? ఒప్పుకున్నట్టే, మౌనంగా ఉందంటే ఒప్పుకున్నట్టే కదా బాస్ అనే విధంగా అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు గగన్. ఇక చాలా బాధపడిపోతూ ఇక వెంటనే, ఏమో బాస్, భూమిని చూడగానే నా భార్యే, తనే నా భార్య అని నా మనసుకు అనిపించింది. నేను ఫిక్స్ అయిపోయాను బాస్. నేను
నాకంటే ఎక్కువగా నేను భూమిని ప్రేమిస్తున్నాను బాస్ అనే విధంగా అంటూ ఉంటే గగన్ అలానే చూస్తూ ఉంటాడు. బాస్ బాస్ ఇక్కడే బాస్ ఆపండి బాస్ అని అనగానే వెంటనే ఇక కార్ ఆపేసి అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటే అంతలో ఉదయ్ చూసిన శరత్చంద్ర రండి బాబు అనే విధంగా అంటూ లోపలికి తీసుకెళ్తారు. ఇక భూమి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఎలా ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారుగా చూస్తూ ఉంటే అంతలో భూమిని ఎంతో ప్రేమగా ఉదయ్ చూస్తూ ఉంటారు. ఏంటమ్మా భూమి అలానే చూస్తున్నా, త్వరగా వెళ్ళి కాఫీ తీసుకునిరా అని అనగానే వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. ఆయన నాపై చాలా ప్రేమని పెంచుకుంటున్నారు, కానీ నా మనసులో బావ ఉన్నాడన్న విషయం ఉదయ్ గారికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అలా అని నా మనసులో ఉన్న విషయాన్ని తెలిస్తే, నాన్నకు తెలిస్తే మొదటికే మోసం వస్తుంది. భగవంతుడా, ఇలాంటి పరిస్థితిని కలిగించావేంటయ్యా అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అమ్మా అమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు? అవునన్నయ్య, ఏంటన్నయ్య ఏదో గెలిచినంత సంతోషంగా ఉన్నావేంటన్నయ్య, ఏమైందో చెప్పన్నయ్య అని పూరి కూడా అడుగుతూ ఉంటే, అమ్మ భూమికి సంబంధం ఫిక్స్ అయిపోయింది. ఉదయమ్మ చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే అలాంటి మంచి వ్యక్తిని ఎవరు కూడా తీసుకొని రాలేరేమో. ఆ, శరత్ చంద్ర ఇందులో ఒక మెట్టు ఎక్కువే ఉన్నాడమ్మా అని అనగానే ఆ మాట విన్న శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు అంటుంది? అవునమ్మా, ఇందాకే తెలిసింది. ఇక నువ్వు అన్నావు కదా గెలిచినంత సంతోషం, నిజంగానే గెలిచినంత సంతోషమే కదా. భూమికి మంచి భర్త వస్తున్నాడు కదా. ఏంటి మా భూమక్కకి మంచి భర్త అంటే ఆ అక్కకి మంచి భర్త? అవునురా, నీకు కూడా అక్కలాంటిదే అనుకో, మంచి భర్త వస్తున్నాడు. అయినా అమ్మ నాతో మనతో కానీ అన్ని అబద్ధాల మాటలే మాట్లాడుతూ వచ్చింది. తనకెవరూ లేరని, నేను అనాథనని అంటూ చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు తనకు ఒక కుటుంబం, తనకంటూ ఒక ఫ్యామిలీ కాబోతుందమ్మా ఇంకొద్ది రోజుల్లో అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ఉదయ్ భూమి దగ్గరకు వస్తాడు. ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదండి. అంతలో భూమి చేయిని పట్టుకోపోతూ ఉండగా కోపంగా చేయిని భూమి తీసేస్తుంది. ఏంటి భూమి, నేను నీ మీద చెయ్యి వేయడం నీకు ఇష్టం లేదా? చెప్పు భూమి, నేను బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే, అబ్బే అ- అ- ఉమ్, అలా కాదండి, మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ- ఏంటి భూమి, మాట్లాడు. నీకంటే ఏది ఎక్కువ కాదు. అది నేను నేను ఒకరిని అని అంటూ ఉండగా అంతలో కావాలనే అపూర్వ వస్తుంది. ఏంటి భూమి, ఇలా కిచెన్లోనే నిలబెట్టి మాట్లాడతావా? హాల్లోకి తీసుకెళ్ళు, మీ నాన్నగారు కూడా ఉన్నారు కదా అని అనగానే ఇక వెంటనే భూమి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉండగా అంతలో భూమి కాలు జారి క్రింద పడిపోతూ ఉండగా అంతలో ఉదయ్ భూమిని గట్టిగా పట్టుకుంటాడు. అలా భూమి కళ్ళలో చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.